హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 309 పాయింట్స్ పెరిగి 77,044 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 108 పాయింట్స్ పెరిగి 23,437 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 738 పాయింట్స్ పెరిగి 53,117 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 371 పాయింట్స్ పెరిగి 52,345 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 37 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 20,874 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 7% పెరిగింది. ఎన్బిసిసి ఇండియా 6.7% పెరిగింది. ఇండియన్ రెన్యూవబుల్స్ IREDA 5% పెరిగింది. ఇండియన్ బ్యాంక్ 4.9% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే జైడస్ లైఫ్ 6% కరెక్ట్ అయింది. మహానగర్ గ్యాస్ 4% కరెక్ట్ అయింది. లుపిన్ 3% కరెక్ట్ అయింది. సోనా BLW 3% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే మార్నింగ్ నుంచి ఇండిసెస్ అన్ని కొంతవరకు రేంజ్ బౌండ్గానే ట్రేడ్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ వరకు అలాగే ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత కొంతవరకు మనకు ట్రేడ్ వార్లో భాగంగా చైనా యుఎస్తో నెగోషియేషన్కు రెడీగా ఉందని, ట్రేడ్ వార్ గురించి, ట్రేడ్ టారిఫ్ గురించి అన్న పాజిటివ్ న్యూస్తో నిఫ్టీ అయితే 24,400 పైన, సెన్సెక్స్ 77,000 పైన థర్డ్ సెషన్లో లాభాల్లో ముగిశాయి. అలాగే క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 309 పాయింట్స్ పెరిగి 77,444 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 108 పాయింట్స్ పెరిగి 23,437 దగ్గర క్లోజ్ అయింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే నియర్లీ 1% వరకు పెరిగింది. అన్ని సెక్టార్స్లో మనం గెయిన్స్ అనేవి చూసాము. అలాగే మీడియా సెక్టార్ కానీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కానీ, ఆయిల్ గ్యాస్ సెక్టార్స్ ఇవన్నీ 1 నుంచి 2% వరకు పెరిగాయి. అలాగే ఆటో, IT, ఫార్మా సెక్టార్స్లో మాత్రం కొంతవరకు మనం సెల్లింగ్ ప్రెషర్ అనేది చూసాము. మేజర్ గెయినర్స్ కనుక చూసినట్లయితే ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ట్రెంట్, ONGC, ఏషియన్ పెయింట్స్ ఇలా ఉన్నాయి. లూజర్స్ కనుక చూసినట్లయితే మారుతి సుజుకి, హిండాల్కో, బజాజ్ ఫినాన్స్, L&T, టాటా మోటార్స్ ఇలా ఉన్నాయి. నియర్లీ మనకు BSEలో అయితే 52 వీక్ హైక్ గాను 80 స్టాక్స్ వరకు 52 వీక్ హైని టచ్ చేశాయి. వాటిలో నారాయణ హృదయాలయ, ఈషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, HDFC బ్యాంక్, SBI కార్డ్స్ ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.